బీసీ కోటా అవుట్, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేనట్టే అంటూ వార్త కనిపిస్తూ ఉంది. పార్టీ కోటాతో సరిపెట్టే యోచనలో ఉన్నారు. ఉన్న 22.79% ఎసరు పెడుతున్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పాతర వేస్తుంది. చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలో వర్తింపు చేస్తున్నారు. మంత్రుల భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం కోర్టులోనికి బంతిని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమలు సాధ్యమని తెలిసినా నాడు హామీ ఇచ్చారు. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం మోసంపై ముందే చెప్పామంటూ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోనికి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42% పెంచుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ. 18 నెలల అనంతరం ఇప్పుడు మాట మార్చింది. ఇప్పుడు బీసీలకు 42% కోటా ఇచ్చుడు సంగతేమో కానీ ఇప్పటి వరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లకు ముప్పు తెచ్చి పెడుతుందంటూ వార్త కనిపిస్తూ ఉంది. నెంబర్ 1లో జరిగిన ఇంటి సర్వే ప్రకారం బీసీలు 1,64,979 మంది, అంటే 46.25%. బీసీ ముస్లింలు 35,76,588, అంటే 10.08%. ఎస్సీలు 61,84,319, అంటే 17.43%. ఎస్టీలు 37,05,929, అంటే 10.45%. ఓసీ ముస్లింలు 8,80,424, అంటే 2.48%. ఇతర ఓసీలు 44,21,115, అంటే 13.31% మంది ఉన్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది.